వీక్షకులకు నమస్కారం. చిలకడ దుంపని మామూలుగా కాల్చుకొని తింటాము. లేదు అంటే కొద్దిగా నీళ్ళేసి కానీ ఉడకబెడతాము. లేదు ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరికి ఉడికించుకుని తోలు తీసుకుని తింటాం. కానీ మా సిస్టర్ మాధవీలత వెరైటీగా కనిపెడుతుంది కదా, ఇదిగో ఇలా వెరైటీగా కనిపెట్టింది. అందరూ కొద్దిగా ఉప్పు కారం చల్లుకుంటారు. ఈమె ఉప్పు కారం కాకుండా మజ్జిగ మిరపకాయలు ఉంటాయి కదా, ఆ మజ్జిగ మిరపకాయలను వేయించుకొని చక్కగా పెట్టుకుందనమాట. ఇదిగో చిలకడ దుంపని ఇడ్లీకి వేయించుకుంది. ఇదిగో మజ్జిగ మిరపకాయలు, చిలకడ దుంప, వీటిని చక్కగా లాగా కావలసిన మందంలో చిన్నగా కోసుకుంది. కోసుకున్న తర్వాత ఏవైతే ఉన్నాయో మజ్జిగ మిరపకాయలు, అందులో ఉప్పు కారం అన్నీ ఉంటాయి కాబట్టి అవన్నిటిని కూడా క్రష్ చేసి ఆ దుంప మీద వేసింది. తర్వాత దాన్ని చక్కగా ఫోర్క్తో పెట్టుకుని తీసుకుని తిన్నదనమాట. ఇదిగో ఇలా చిలకడ దుంప తింటే ఆ టేస్టే వేరంటుంది. మామూలుగా అయితే స్వీట్ ఇష్టమైన వాళ్ళు మామూలుగానే తినేస్తా ఉడికిన దాన్ని. కొద్దిగా హాట్ కావాలనుకునే వాళ్ళు ఉప్పు కారం మిరియాల పొడి అలా చల్లుకుని తింటారు. కానీ మజ్జిగ మిరపకాయలు తినాలి, చిలకడ దుంప తినాలి అనుకునే వాళ్ళు ఇదిగో ఈ విధంగా చేసుకుని తింటారు. వీడియో నచ్చితే, ఐడియా నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.